నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. కొమ్మినేని గారి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో. సరే, కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు, కొంతమంది ఒక రకంగా మాట్లాడితే ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా శృతి మించకూడదు, గీత దాటకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు. చాలామంది మెజారిటీ పీపుల్ మాట్లాడింది అది తప్పు అని. సరే, ఇందులో కక్ష సాధింపు చర్యలు అంటారా, వేరే అంశం అంటారా, కొమ్మినేని గారిని చాలా దారుణంగా అరెస్ట్ చేశారు, ఇలా చేయకూడదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. గతంలో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి ఆ ఛానల్లో వాళ్ళు అప్పుడు ఆ రకంగా మాట్లాడారు కదా, ఇప్పుడు ఈ రకంగా మాట్లాడితే ఎలా అవుతుంది అని. సో ఈ అంశాలు ఇలా ఉంటే, సజ్జల గారు నేను మాట్లాడిన మాటలు అది మళ్ళీ వైరల్ అవుతున్నాయి. సజ్జల గారు ఏ రకంగా మాట్లాడతారో, ఆ దెయ్యాలు రాక్షసులు ఈ రకంగా ఏదో ఆ జాతి ఈ జాతి అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అసలు ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? అసలు అవసరం ఏంటి? ఏ అంశం గురించి మాట్లాడాలి? ఎవరినో కించపడుతా ఏదో మాట్లాడవలసిన ఆ పరిస్థితి, ఆ దుస్థితి ఎందుకు వస్తుంది? మిగతా ప్రాంతాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో ఇది శృతి మించుతుంది అని. సో ఇవన్నీ నడుస్తుంటే ఓ పక్క అంబటి గారు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడతారు. ఇక ఇప్పుడు రంగంలోకి వచ్చిన రోజా గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఇక రోజా గారు స్క్రీన్ మీదకి వస్తే ఇంకెలా ఉంటుంది? నేను ఇంకా వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ ఫైర్ చూడండి. ఆవిడ కాలింది, రోజాకు మండింది, లేకపోతే రోజాకు కాలింది. రోజాగ్రహం ఇలాంటి చాలా టైటిల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి, చాలా ద్రోహాలు జరిగిపోతున్నాయి, కూటమి అతి దారుణంగా పరిపాలిస్తుంది అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ రకంగా పరిపాలించినా తప్పే. మహిళల హక్కుల కోసం, పిల్లల రక్షణ కోసం ప్రతి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అందులో ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు, దాని మీద డిబేట్ కూడా అవసరం లేదు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఇప్పటి గురించి, గతంలో ఏం జరిగింది రోజమ్మ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ డిబేట్ కూడా మంచిది కాదు సమాజానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు నువ్వేం చేసావు, మీరు అప్పుడు చేయలేదా, అప్పుడు వాళ్ళు చేస్తే ఇప్పుడు చేయాలని లేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తే రేపు మీరు చేయాలని లేదు. ఒకరికొకరు వార్నింగ్లు, హెచ్చరికలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బ్రేకింగ్ పాయింట్స్ చెప్తారు. ఈవిడ మాట్లాడింది, మహిళలను చంపేస్తుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కనీసం మాట్లాడడం లేదు. మహిళా హోంమంత్రిగా ఉండి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజా గారి కామెంట్స్ ఇవన్నీ. హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చెయ్యాలి, ఇదండి ఈవి డిమాండ్. హోంమంత్రి అనిత గారు తక్షణమే రాజీనామా చెయ్యాలి, రోజా గారి డిమాండు. గతంలో మరి ఏదైనా తప్పులు జరిగినప్పుడు, గతంలో పొరపాట్లు జరిగినప్పుడు, గతంలో ఏదైనా శృతి మించినప్పుడు ఈ రకంగానే జరిగిద్దా? ఈ రకంగానే రాజీనామాలు చేశారా? కొన్ని అంశాలని రాజకీయ పరంగా వాడుకోవద్దు దయచేసి ఏ రాజకీయ నాయకులని. రాజీనామా రోజా గారు చేయమంటే అనిత గారు చేసేస్తారా? చేయరు కదా. ఎందుకు చేసేస్తారు? గతంలో మీరు ఎవరైనా చేసేసారా రాజీనామాలని వాళ్ళు మాట్లాడతారు. సో అసలుదంతా పక్కకు పోయింది. ఇప్పుడు కొసర్లు మొదలైనవి. నువ్వు అలా చేసావు ఆ రోజు అంటే, నువ్వు ఇలా చేసావు ఈరోజు. గతంలో అనిత గారు కూడా మాట్లాడింది, అది కూడా అందరూ తప్పట్టారే. ఎవరు ఇక్కడ సన్మానాలు చేసేసి జేజేలు పలకరు. ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్తారు. మనం గతంలో తప్పు చేయకపోతే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు మనం ప్రశ్నించే హక్కు ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడేది. మేము చెప్పేది ఏంటంటే, గతంలో వాళ్ళు ఏదో తప్పు చేశారని ఇప్పుడు మీరు తప్పులు చేయకండి, వాళ్ళు ఏదో పొరపాట్లు చేశారని మీరు పొరపాట్లు చేయకండి అని మేము చెప్తాం. సో రాజకీయ నాయకులకు అది అవసరం లేదు, రాజకీయం మాత్రమే కావాలి. నాయకులకి ఏం కావాలి? రాజకీయాలే కావాలి. ఒకరినొకరు విమర్శించుకోవడం కావాలి. ఎవడు ఎలా పోయినా మనం గెలడం కావాలి. దానికోసం ఏమన్నా మాట్లాడతాం, ఎంతకన్నా వెళ్తాం. చిన్న పాపను చంపేసి పూర్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. తన్మయ్ అనే గిరిజన అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. ఫిర్యాదు పట్టించుకోకపోవడం వల్లనే తన్మయ్ శవమై కనిపించింది. రెగ్యులర్గా రోజా గారు మాట్లాడే మాటలు ఈ అంశాన్ని ఎక్కువ తీసుకొస్తుంటారు ఆవిడ. మహిళల ప్రాణాలు తీయడం, మానాలు తీయడం ఇల్లోసుకు అలవాటైపోయింది. మహిళల ప్రాణాలు
మానాలు తీయడం ఎల్లోస్కి అలవాటు అయిపోయిందంట. ఇది ఈ నోరు జారుడుతనమే ఇబ్బందులు గురి చేస్తుంటుంది అంటాను. అలవాటు అయిపోవడం ఏంటి? మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం అని. అలవాటు అంటే ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఖచ్చితంగా ఎవరు చేసినా సరే వాళ్ళు తోలు తీయాలి, అందులో ఎటువంటిది కాదు. అలవాటు అయిపోయింది ప్రాణాలు మానాలు అంటే ఏదో రెగ్యులర్గా ఏదో ప్రాసెస్ జరుగుతున్నట్లుగా. మళ్ళీ ఇది మహిళలనే ఎవరు మానాలు తీస్తున్నారు, ఏ మహిళల్ని ఎక్కడ రేపులు చేస్తున్నారు, ఏ మహిళల్ని చంపేస్తున్నారు, ఖచ్చితంగా ప్రూఫ్స్ అన్నీ ఉంటే ఇవ్వండి, అందరం కలిసి ఎండగడదాం. కానీ ఏదో ఫ్లోలో మాట నీసి ఇలా జరిగిపోతున్నది అలా జరిగిపోతున్నది అని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతిపక్ష పాత్ర ఉండకూడదు. ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఉండండి, రేపు ఇంకొక పార్టీ ఉన్నాయండి, రేపు ఇంకొక పార్టీ ఉన్నాయండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కానీ రాజకీయ నాయకులకి నోరే వాళ్ళ కొంప ముంచుతున్నది, వాళ్ళ పుట్టు ముంచుతున్నది. ఇది జగమెరిగిన సత్యం. సో ఈ పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడినా అది మళ్ళీ మహిళలకే లింక్ పెట్టి మాట్లాడుతుండడం. మహిళలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? హ్యూమన్ ట్రాఫికింగ్ అది జరుగుతుంది, మహిళ పలానా దగ్గర ఉన్నారు, వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ మాట్లాడింది కూడా పవన్ కళ్యాణే కదా. ఆయన మాట్లాడకపోవడం మీద ఈవిడ ఆక్షేపిస్తున్నారు. మహిళల రక్షణను పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. అనిత అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందులో ఉన్న వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం చేశారు, ఆ కృష్ణరాజు గారు ఏం చేశారు, ఏ ప్రాంతంలో, ఇదే అమరావతిలో రోజా గారు ఉంటున్నారు కదా, ఇదే అమరావతిలో ఆవిడ ఉన్నారు కదా గత 5 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో లేరా? ఆ ప్రాంతంతో సంబంధం లేదా? ఆ ప్రాంతాన్ని ఎలాగన్నా మనం చిత్రీకరిద్దామా? ఆ ప్రాంతాన్ని ఎలాగన్నా మనం మాట్లాడేద్దామా? ఆలోచించాలి కదా. అది అనకూడని మాట, అది ఎవరన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప వాళ్ళు అన్నప్పటికీ కూడా. సో దాని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం లేకపోతే రేపు ఇంకొకరు అంటారు. ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని చేశారు, ఆంధ్రప్రదేశ్ని చేస్తున్నారు, రేపు ఎవరు ఇళ్లలో కూడా వెళ్తారు, ఇళ్లలోకి తొంగి చూస్తారు, ఇళ్లలోకి వెళ్ళి మాట్లాడతారు. వేరే వాళ్ళు, నేను చెప్తున్నాను వీళ్ళు మాట్లాడతారని వాళ్ళు మాట్లాడతారని నేను అంటలేదు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక తప్పు తొలినప్పుడు తప్పు అయిపోయింది క్షమించండి చెప్పారు, లేదు దీని మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పాలకుల చేతుల్లోనే ఉంటుంది కదా, ఎవరేం చేయగలరు? గతంలో మీరు ఎవరినన్నా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆపగలిగారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? అచ్చెన్నాయుడు గారికి ఆయన ఫైల్స్ ఉన్నాయన్నా సరే కారులో జర్నీ చేయించి తీసుకురాలేదా శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకుని? కొల్లు రవీంద్రని, ఇంకా ఎంతమందిని, కార్యకర్తలు అవనివ్వండి, ఇంకోలో అవనివ్వండి. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టలేదా? హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదా అక్కడ కార్యదర్శుల మీద, వాళ్ళ మీద అని? ఎవరు ఆపగలిగారు? ఈరోజు మనం వచ్చి శుద్ధులు చెప్తామంటే ఎవరు వింటారు? ఎవరు సానుభూతి చూపించట్లేదు కదా రోజా గారికి. గతంలో ఏం మాట్లాడారు? మీ ఇన్సిడెంటే కదా రోజా గారు. ఏమైంది విశాఖపట్నంలో? మీ వల్లే కదా కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మిమ్మల్ని హత్యాయత్నం చేయడానికి వచ్చారా? ఒక మంత్రిని హత్యాయత్నం చేయడానికి వచ్చేంత సాహసం జనసేన వాళ్ళు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఊరుకుంటారా? మీ మనస్సాక్షికి తెలియదా వాళ్ళు నిజంగా చేయడానికి వచ్చారో లేదో అని? మరి అప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత రగిలిపోయి ఉంటాయి, ఎంత ఆవేదన చెంది ఉంటాయి. ఈరోజు మీరు మహిళగా వచ్చి మాట్లాడడంలో తప్పులేదు. విమర్శలు కాదండి ఇక్కడ. ఇలాంటివి జరగకుండా ఉండడానికి అందరూ ఒక మాట మీద వెళ్ళాలి, ఒక బాట పట్టాలి. దయచేసి రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. విమర్శలు ఏముంది, విమర్శలు ఇంకా ఆ నోటికి ఏమొస్తుంది, ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు. కానీ ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కదా. మీరు ఆ సామాజిక వర్గమే కదండి, మహిళ, ఒక అగ్ర హీరోయిన్, ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఇచ్చే సందేశం ఏ రకంగా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళందరికీ అవును కరెక్టే కదా, తప్పు, ఈ రకంగా మనం చేయకూడదు, ఆదర్శంగా తీసుకోవాలి. దాన్ని వెటకారంగా తీసుకునే పరిస్థితికి మనమే శుద్ధులు చెప్తాము, మనం అది పాటించాం, మనకు అవకాశం ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు మలుచుకుంటాం, మనకు నచ్చినట్టు అరెస్టులు చేయిస్తాము.
ఇప్పుడు అరెస్ట్ అయితే గగ్గోలు పెడతాము. నేను మీడియా ఛానల్ చెప్పాలనుకోవట్లేదు. ఒక సందర్భంలో ఏదో మాట్లాడారని చెప్పి ఆ యాజమాన్యం మీద మరి అప్పుడు మీరు కక్ష సాధించర్లు ఏం చేశారు, కేసులు పెట్టారు, తిప్పించారు కోర్టుల చుట్టూ. చేయించలేదా? వాళ్ళు చేయించారని ఈరోజు వీళ్ళు చేయించడం అన్నది తప్పు తప్పు తప్పు. దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. కానీ ఎందుకు ఈ సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడొచ్చారు? పవన్ కళ్యాణ్ మహిళలను రక్షణకు పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం రక్షణకి ఏం పట్టించుకోలేదు? ఇప్పుడు అన్నది ఎవరు? కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఆ కృష్ణరాజు గారు. వాళ్ళ మధ్యన వచ్చే సంబంధం. ఎవరి గురించి వాళ్ళు మాట్లాడారు? మహిళల కోసం మాట్లాడారు. మహిళలు కించపడుతూ వచ్చిన టాపిక్ అది. అది ఎక్కడ? అమరావతి అవనియండి, ఆంధ్రప్రదేశ్ అవనియండి, ఇక్కడ ఉన్న మహిళలు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అంటే ఇంకా ఎక్కువ శిక్షించమని చెప్పాలా? ఈయన పట్టించుకోవట్లేదంటేని మహిళల రక్షణ కరువైపోయింది, ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఇంకా కేసులు ఏమైనా గట్టిగా బిగించండి, వాళ్ళకి ఇంకా పెద్ద శిక్షలు పడాలి అని మాట్లాడాలా? మహిళల రక్షణ కోసం అంటే ఏం పెట్టలేదు. ఇప్పుడు సంబంధమైన వాటి కోసం మాట్లాడకుండా సంబంధం లేని వాటిలన్నిటి కోసం కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది? కొమ్మినేని అరెస్ట్ చేయడం రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట. ఆ రెడ్ బుక్ ఉందో లేదో పుస్తకం అయితే కనిపిస్తున్నది, అందులో పేజీలు అయితే మాత్రం ఎవరికీ తెలియదు, అది లోకేష్ గారికే తెలుసు. మీరు పదే 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 లేనిది కూడా అందులో కొంతమంది పేర్లు ఎక్కిస్తున్నారేమో అని అనిపిస్తున్నది. రోజు ఇంక అదే మాట మాట్లాడుతూ కూర్చుంటేనే. ఆయన రెడ్ బుక్ లేదు, అది ఏదో నా పాదయాత్ర టైంలో పెట్టుకుంది, అక్కడ ఏవైనా ఇబ్బందులు ప్రజా సమస్యలకు సంబంధించి అందులో ఏముంది ఇదేదో అంటుంటారు, ఆ రెడ్ బుక్ ఏం కాదులే, అది నార్మల్ బుక్కే అన్నట్లుగా ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తుంటే ప్రతిరోజు ఎవరు మాట్లాడనివ్వండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెడ్ బుక్ పేరు లేకుండా ఆ పీసీ కంప్లీట్ అవ్వట్లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా రెడ్ బుక్ను వస్తున్నది అంటే లేని పేర్లు కూడా అందులో జోడిస్తున్నారేమో. అమ్మ దీనికి ఇంత క్రేజ్ పెరిగిపోతున్నది కదా అని చెప్పి ఈయన ఇంకా కొత్త పేర్లు ఏమన్నా యాడ్ చేయించేలాగా మీరే గెలుతున్నారేమో రెడ్ బుక్ అని. విశ్లేషకుడు మాటలను కేఎస్ఆర్ ఖండించారు. ఖచ్చితంగా ఆయన ఖండించడంలోనే అంత సీరియస్నెస్ లేదు. గతంలో లక్ష్మీపార్వతికి ఒక కాలర్ ఏదో మాట్లాడినప్పుడు రెచ్చిపోయిన ఆయన ఇప్పుడు ఎందుకు ఆ రకంగా చేయలేదన్నది వస్తున్న వాయిస్. విశ్లేషకుడు మాటలతో సంబంధం లేని కొమ్మినేని అరెస్ట్ చేయడం దారుణం. మరి చట్టాలు నిర్ణయించాలి అది ఏ రకంగా వచ్చింది ఏంటని. క్షమాపణ చెప్పాల్సి వస్తే మొదట చెప్పాల్సింది చంద్రబాబు బాలకృష్ణ. ఇదండి క్షమాపణ చెప్పాలి అని చెప్పి భారతీ గారిని అడుగుతున్నట్టున్నారు వీళ్ళు. భారతీ గారికి క్షమాపణ చెప్పాలి అని. సో దాని మీద ఈవిడ క్షమాపణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు చెప్పాలట. లేదు అంటే బండారు సత్యనారాయణ చేత బూతులు తిట్టించారు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి. వీళ్ళైతే క్షమాపణలు చెప్పరు. మరోపక్క సజ్జల గారు ఒకటి ఇందాక నేను చెప్పాను. సజ్జల గారు ఏమంటారు, ఆ ప్రాంతం వాళ్ళు ఇది అది అని. ఒకసారి సజ్జల గారిది ఒకసారి బయట ప్లే చేయండి. ఎందుకు మనం సాక్ష్యాధారాలతో మాట్లాడాలి, ఏం మాట్లాడినా ప్లే చేయండి. మహిళలు మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని బదిలీ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు కూడా అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం. మహిళలను మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారు. రైట్, ఇది సజ్జల గారు అదొక జాతి, అదేదో దెయ్యాలు చేయవు భూతాలు చేయవు అని మళ్ళీ ఈయన అన్నారు. ఇది ఒక రచ్చ కింద సాగుతున్నది. సరే, బండారు సత్యనారాయణ చేత నన్ను బూతులు తిట్టించారని రోజా గారు ఫీల్ అయ్యారు. ఇక రేణుకా చౌదరి మూర్తి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆ రేణుకా చౌదరి కోసం మళ్ళీ అటు వెళ్ళారు. ఆ అంశం ఒకటి ఉంది కదా. అలాగే బిఆర్ నాయుడు గారు ఎందుకు క్షమాపణలు చెప్పట్లేదు? రోజా గారు మాట్లాడినవి ఈయనది అయిపోయింది, ఈయన వెర్షను.
సజ్జల గారి వెర్షన్ అయిపోయింది. బండారు సత్యనారాయణమూర్తి గారు నా మీద తిట్టారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం. ఇక కొమ్మినేని మీద చంద్రబాబు లోకేష్కి ఎప్పటి నుంచో కక్ష ఉంది. కొమ్మినేని అనే ఒక జర్నలిస్ట్ మీద, ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కక్ష ఉన్నదట. ఎందుకు ఉందో మరి రోజా గారే చెప్పాలి. కక్ష ఎవరి మీదన్నా ఎందుకు ఉంటుందండి? మన విధానాలు లేకపోతే మనం తత్వం అంతా కూడా కరెక్ట్గా ఉన్నది అంటే అకారణంగా మీ మీద ఎవరి మీదన్నా కక్ష ఉంటుందా? మీకు ఎవరి మీదన్నా కక్ష ఉన్నదా అకారణంగా? ఒకడు మీకు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష అంటారు, లోకేష్ గారి మీద కక్ష అంటారు, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష అంటారు. దేనికి కక్ష వచ్చింది అంటే మీ గురించి వాళ్ళు మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా చేస్తేనో, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేగా వాళ్ళు చేస్తేనే కక్షలు వస్తాయి, సామాన్యంగా రావు కదా. మరి ఆ పరిస్థితి ఏమో ఆయన మాట్లాడడం, ఆయన వ్యవహార శైలి టార్గెట్గా చేయడం, ఇవన్నీ కూడా కక్షలకు కారణమై ఉండొచ్చు కాక మీరన్నట్లుగా. సరే ఇవన్నీ పక్కన ఉంటే ఒకరు రాజీనామాలు చేసి ఇమ్మంటారు, ఇంకొకరు ఎక్కడికి పోయావని అడుగుతారు, మహిళల రక్షణ ఏది అంటారు. ఒకసారి రోజా గారు ఇంత ఫైర్గా మరొక్కసారి స్క్రీన్ మీద దడదడలాడించేశారు. ఒకసారి బయట విందాం, బయట ప్లే చేయండి అమ్మా. ఏవి చేసినా, ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్ ఉందా, నేనేం చేయగలను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం, అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు, అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని రైట్ ఇదండి. కొమ్మినేని శ్రీనివాస్ గారికి చేతులెత్తి నమస్కారం చేయాలి. చాలా పెద్ద మనిషి, 70 సంవత్సరాలు ఉన్న ఆయన, కరెక్టే. కానీ డిబేట్లో ఏదో ఒక మాట అన్నారని, మాట్లాడకూడదు అన్నారని చెప్పి ఈ రకంగా చేస్తారా అన్నది. రోజా గారు
ఆ వాయిస్ మీరు విన్నారో వినలేదో మీ దాకా చేరిందో చేరలేదో లేదా మీరు బిజీగా ఉండి అది పట్టించుకోలేదేమో. ఏ అంశం అన్నారంటే ఆ ప్రాంతాన్ని వయస్సులతో పోల్చారు, సెక్స్ వర్కర్స్గా చిత్రీకరించారు. అది ఏ సందర్భం ఇంత అవనియండి, ఎందులోనో వచ్చిందంటారు, టైమ్స్ నౌలో వచ్చిందంటారు, వేరే దాంట్లో వచ్చిందంటారు. ఏదొచ్చినా సరే ఒక రాజధాని ప్రాంతం 11 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని దుస్థితి, అది ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం, అధికార ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు పక్కన పెట్టి ఫస్ట్ ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి? ఆంధ్రప్రదేశ్ చేసుకున్న తప్పేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? ఈ రాజకీయాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళ స్వార్థం కోసం అమాయకమైన ప్రజల జీవితాలతో ఆ ప్రాంతాలతో ఆడుకుంటున్నారు. దాని మీద కదా మనం మాట్లాడాలి. ఆ ప్రాంతం మీద విషం చిమ్మి లేకపోతే ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ, మీరు అక్కడే ఉంటారు కదండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అక్కడే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అక్కడే ఉంటారు, మీరు అక్కడే చాలా కాలం ఉన్నారు. ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు మద్రాసు వెళ్ళొచ్చు, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, మీకేం పని లేదు కాబట్టి. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అందులో ఎవరెవరిని మనం చేరుద్దాం, ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఒక మహిళగా, రాజకీయ నాయకురాలుగా అన్నది ఈ అంశంలో కాస్త పక్కకు రండి. ఒక్క 10 నిమిషాలు రండి, లేకపోతే ఒక్క 5 నిమిషాలు రండి, ఒక్క నిమిషం రండి, ఆత్మసాక్షితో మాట్లాడండి. ఎవరు మాట్లాడినా సరే. నేను నిన్నే చెప్పాను, అయ్యింది, అరెస్ట్ అయ్యింది, ఇంకా దీంతో ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా వేరే అంశాలు ఉన్నాయని. మళ్ళీ సజ్జల గారు వచ్చి ఇంకోటి మాట్లాడి, మీరు వచ్చి ఆడిని అరెస్ట్ చేయండి, ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో లేకపోతే ఆడితే ఏం చేస్తున్నది, మీకు చేత కాకపోతే పొండి అని చెప్పి మరో పంచాయతీ. ఇంకొకరు వస్తారు, ఇంకొకటి అంటారు. సో దీన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పదే ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి రోజు ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, దీని మీద మాట్లాడుకుంటా, దీని మీద చర్చలు చేసుకుంటా, ఏంటి నిజంగా అక్కడ ఉన్నారా, నిజంగా అలా పనులు చేస్తున్నారా అక్కడ అని దీని మీద చర్చించుకోవాలా ప్రజలందరూని? ఇదే మనం కోరుకుంటున్నాం, ఇదే మనం చెప్పాలనుకుంటున్నాం, ఇదే మనం చూడాలనుకుంటున్నాం అమరావతిని. అదొక గొప్ప రాజధానిగా ఆ ప్రాంతం విరాజిల్లాలండి. ఈరోజు మీరు అధికారంలో లేకపోవచ్చు, రేపు రావచ్చు, మీరు మంచిగా ఉంటే. మీరు పాలించేది అక్కడే కదా. మీ ఇంట్లో వేరే అంశాలని అంటే ఊరుకుంటారా? అది మీ ఇల్లు అనుకోండి. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది పైబడిన జనాభాకి అంతటికీ కూడా పుట్టిల్లు అదే, రాజధాని ప్రాంతమే. ఆ ప్రాంతాన్ని అందరూ గౌరవించుకోవాలి. రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టండి, ఈ అంశంలో పెట్టండి. మిగతా ఎన్నికల టైంలో ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, ఈ రకంగా చేయకూడదు, గతంలో ఏం చేశారో చేయలేదో, కక్ష సాధింపో ఇవన్నీ పక్కన పెడితే చెయ్యలేదు అంటున్నారు కాబట్టి కోర్టుల విషయానికి వెళ్తుంది. ఇంకేముంది? ఆయన తప్పు చేయకపోతే బయటికే వస్తారు, లేదా తప్పు కింద కోర్టుకి అనిపిస్తే చేస్తారు. దాన్ని ఏం చేయగలరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అన్నారు, 52 రోజులు ఉన్నారు, వచ్చి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? అరెస్టులు అయిపోతే ఉంటారు కదా. సరే, అది అక్రమంగా చేశారా సక్రమంగా చేశారా అని అంశాలు ఉంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు, ఆయనే చెప్పుకున్నాడు, అది ఫోటోలన్నీ రిలీజ్ చేశారు. ఏమవుతుంది? ఏం చేయాలి? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడతాయి. లేదు మేము అలా చేయలేదని వాళ్ళు అంటారు, మీరు అంతే వాళ్ళు అంతే. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే ఒక మహిళలకు సంబంధించింది. ప్రతి ఒక్కరు దీని మీద స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు రగిలిపోతున్నారు. ముఖ్యంగా అమరావతి అనే ఆ ప్రాంతం మీద ఎవ్వరూ కూడా విషం చిమ్మే మాటలు, దాని ప్రతిష్టకు భంగం కలిగించే మాటలు, ఇలాంటి తప్పుడు కథనాలు, తప్పుడు మాటలు చేయడానికి వీల్లేదు అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అది ఎక్సా వైయా, ఏ పార్టీయా, ఏ మీడియా అనేది అన్నీ కూడా పక్కన పెట్టండి. రాజకీయ పరంగా విమర్శలు చేయండి. అక్కడ తప్పులు జరుగుతుంటే ఇదిగో ఈ ప్రాంతం ఇది కాదు, ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేయండి, ఈ రకంగా మాట్లాడండి. అంతేగాని ఇలా విషం కక్కుతామని రోజా గారు కాదు, ఎవరన్నా సరే, ఎవరు మాట్లాడినా సరే అది ప్రజలు క్షమించరు. సో ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి.
ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్. స్టేచ్యూన్ టు 99 న్యూస్.